మీ అందరూ కూడా చాలా దూరాల నుంచి వచ్చారు. అలాగే ఓర్పుగా పట్టుదలగా ఇక్కడ వరకు వచ్చారు. ఇదే ఓర్పు ఇదే పట్టుదల ఇంకొంచెం కూడా మెయింటైన్ చేయాలి. అప్పుడు మీరు అనుకున్న కోరిక నెరవేరే అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే మీకు అంత సంతానం కావాలని గుడికి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు, మసీదుకి వెళ్ళినప్పుడు ఎలాగైతే మనం ఓర్పు పట్టి ఆ భగవంతుడు దర్శనం అయ్యే వరకు, భగవంతుడు మన కోరిక నెరవేర్చే వరకు పట్టుదలగా నిలబడి భగవంతుని అడుగుతూ ఉంటామో, అలాగే ఇక్కడ కూడా మీరు అదే ఓర్పుని పట్టుదలని మెయింటైన్ చేయాలి. ఇక్కడ కూడా మీకు ఒక ప్రసాదం అందుద్ది. ఎక్కడ ఏ హాస్పిటల్లో లేనట్టుగా ఇక్కడ కొంచెం హాస్పిటల్ మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది. రాగానే డాక్టర్ గారు కనిపించలేదని కంగారు పడతారు, టెస్టులు అయిపోతున్నాయి ఏంటని కంగారు పడతారు, ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది ఏంటని కంగారు పడతారు, డాక్టర్ గారికి ఇంకేం మాట్లాడలేదు ఏంటని కంగారు పడతారు. డాక్టర్ గారు వచ్చారా రాలేదా? ఉన్నారుగా డాక్టర్ గారు, ఉన్నారా? డాక్టర్ గారు దర్శనం అయిందా? అలాగే నీ బిడ్డ దర్శనం కూడా అయిపోద్ది. కంగారు పడుకోకుండా ఓర్పుగా నిలబడితే. నువ్వు ఓర్పు పట్టి నేను కనపడ్డా కదా, అలాగే మీకు కూడా బిడ్డ దర్శనం కూడా అవుద్ది. కంగారు పడకండి. చక్కగా మనం చెప్పినట్టుగా మీరు ఒక మంచి మార్గాన్ని మేము చూపిస్తున్నాం. IVF లేని దారి, ఆపరేషన్ లేని దారి. ఆ దారిలో మీరు మీ బిడ్డని పొందొచ్చు. అలా పొందాలంటే భగవంతుడి ఆశీస్సులు మనకు ఉన్నాయి కాబట్టి డాక్టర్ వైఎస్ బాబు ద్వారా మీరు పొందాలని భగవంతుడు మీకు ఒక వీడియో ద్వారానో, స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో తెలియజేసి ఇక్కడ వరకు ఆయన తీసుకొచ్చాడు. అందుకే గుడికి వెళ్ళినప్పుడు ఎలా మీకు ప్రసాదం దొరికిద్దో అలాగే ఇక్కడ కూడా మీకు ఒక ప్రసాదం అందాలి అనే ఉద్దేశంతో ఈ ఆహారం అనేది ప్రసాదం కింద మీకు అందిస్తున్నాం. ఎందుకు తీసుకోవాలి సార్ ఈ ప్రసాదం అంటే, మనకి వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఆహారమే మూలాధారం. మన బిడ్డ ఎదుగుదలకు కూడా పొట్టలో ఎదగాలన్నా ఆహారమే ప్రధానం. సరే, ధాతు పుష్టికి, వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఆ భగవంతుడు పరబ్రహ్మ స్వరూపం అంటారు ఆహారాన్ని. అలా ఇచ్చిందే ఈ ఆహారము. ఈ ఆహారము మీకు ఎలా తీసుకోవాలి, ఎలా తినాలి, ఎలాంటి ఆహారం మీరు తీసుకుంటే మీకు సంతానం కలుగుద్ది, ఇవన్నీ కూడా మీకు కౌన్సిలింగ్లో నేను చెప్తాను. ఈ భోజనం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ చెప్తే మీకు టైం ఇప్పటికే లేట్ అయింది. అవన్నీ నేను తర్వాత వివరంగా చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం ఈ ఆహారాన్ని మీరు స్వీకరించేటప్పుడు మీరు వెంకటేశ్వర స్వామిని నమ్మితే వెంకన్న ప్రసాదం కింద, అల్లా నమ్మితే అల్లా ప్రసాదం కింద, యేసు ప్రభుని మీరు తలుచుకుంటే యేసయ్య ప్రసాదం కింద భావించి స్వీకరించండి. ఆయన నన్ను గుర్తింపునిచ్చి నా చేతుల మీదుగా ఒక్క IVF లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా ప్రపంచంలో ఏ డాక్టరు ఇవ్వలేనన్ని గర్భిణీలు నా చేతి ద్వారా అందించాడు ఆ దేవుడు. కాబట్టి మీరు ఆ విషయంలో భయపడక్కర్లేదమ్మా. చక్కగా మరి భగవంతుడు గుర్తించినా నేను ఎవరు గుర్తింపు కోసం పాకులాడాలి? భగవంతుడే గుర్తిస్తే ఇంకా మామూలు మనుషుల గుర్తింపు కోసం నేను పాకులాడక్కర్లా. కానీ మరి ఈ వీడియోలు, ఫోటోలు ఎందుకు తీపిస్తున్నామంటే, మీరు ఎలాగైతే వీడియోలు, ఫోటోలు చూసి అంత దూరం నుంచి ఇక్కడ వరకు వచ్చారో, IVF లేని దారి, ఆపరేషన్ లేని దారి భగవంతుడు మీకు చూపించాడో, అలాగే మిగతా డాక్టర్లు కూడా 3 లక్షలు 2 లక్షలు తీసుకుని IVFలు చేసే డాక్టర్లు కూడా ఎక్కడ భోజనం పెట్టట్లా. మరి నేను పెడుతున్న 500 ఫీజు తీసుకుని, సంవత్సరానికి 500 ఫీజు తీసుకుని మేము పెడుతున్నాం. మా దగ్గరికి వచ్చిన కొత్త పేషెంట్లందరికీ భోజనం పెట్టుకుంటున్నాం. పెట్టడం వల్ల ఎంత సౌకర్యం ఉంటుందో మీరు ఆలోచించండి. మీ భోజనం టైం లేట్ అయ్యేటప్పటికి మేము భోజనానికి పంపిస్తే, హోటల్కి పంపిస్తే 3-4 కిలోమీటర్ల ఎండలో నడుచుకుంటూ వెళ్ళి తిని రావడం అంటే ఎంత ఇబ్బందో ఆలోచించండి. ఊరు కాని ఊరిలో దారి తప్పవచ్చు. చిన్న చిన్న బడ్డీల దగ్గర మీరు పావు గంట ఒక్కొక్కరు తినే వరకు 10 మంది కూడా పట్టరు అక్కడ హోటల్కి వెళ్తే. ఇంతమంది ఒకేసారి వెళ్తే వాళ్ళకి ఎంత టైం పట్టిద్దో ఆలోచించండి. పైగా దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే అది తినేసిన తర్వాత ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ వద్దు. మా భర్తను నమ్ముకుని ఇంత దూరం నుంచి వస్తున్నారని మన మేడం గారు, మా ఆవిడ ఆలోచించి వాళ్ళకి భోజనం వసతి కలిగించాలి, మనమే తీసుకొచ్చి పెడితే వాళ్ళకి వసతిగా ఉంటుంది అని చెప్పి ఒక అమ్మ మనసుతో ఆలోచించి ఆవిడ ఈ నిర్ణయం తీసుకుని గత 8 నెలల నుంచి మేము భోజనం పెట్టుకుంటున్నాం. అందరికీ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇదే విషయాన్ని భగవంతుడు ఈ వీడియో ద్వారా, ఫోటో ద్వారా మరి మంచి మనసున్న డాక్టర్లకు కూడా చూపించి వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా భోజనం పెట్టిస్తే మరి ఈ రాష్ట్రంలోను, ఈ దేశంలోనూ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది. ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా భోజనం పెట్టలేని పరిస్థితుల్లో లేడు. నెలకు 3 లక్షలు తీసుకుని IVF చేసే డాక్టర్ పెట్టలేదా?
500 సంవత్సరాన్ని తీసుకున్న నేనే పెట్టగలిగినప్పుడు ఎందుకు పెట్టలేరు? పెట్టొచ్చు, కానీ వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు. చెడు మనం నేర్పించలేదండి, మనం నేర్పించక్కర్లా, ఎవరి కాలు చేసుకుపోతారు. మంచి చెప్పాలంటే 10 వైపుల నుంచి వాళ్ళ బుర్రకెక్కితే తప్ప మంచి మనకు బుర్రకెక్కదు. అందుకని భగవంతుడు ఇట్లా చేస్తాడు అనే ఉద్దేశంతో 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగు ద్వారానే స్టార్ట్ చేస్తాడు. అలాగే మా దంపతుల ద్వారా ఇది మొదలుపెట్టాడు. ఈ ప్రపంచంలోని డాక్టర్లు అందరూ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి ఇక్కడి నుంచి భోజనం పెట్టుకుంటూ మొదలు పెడితే ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో ఆలోచించండి. ఆ పద్ధతి జరగాలి. ఇది మాతో మొదలైంది, ప్రపంచం అంతా వ్యాప్తి చెందాలనే ఉద్దేశంతోనే మరి భగవంతుడు ఈ వీడియో రూపంలో, ఫోటో రూపంలో వాళ్ళకు చూపిస్తాడన్న ఉద్దేశంతోనే మేము ఈ ఫోటోలు, వీడియోలు చూపిస్తున్నాం. అంతకన్నా మించేం లేదమ్మా. మీ అందరూ కూడా చక్కగా ఒక మంచి కార్యక్రమంలో భగవంతుడు మమ్మల్ని ఇన్వాల్వ్ చేశాడు. బిడ్డ లేక బాధపడుతున్న మమ్మల్ని ఒక దారి చూపించాడు. ఇక్కడికి తీసుకొచ్చి కూడా ఒక ప్రసాదం ఆయన చేతి ద్వారా అందించడానికి ఆయన మా వెనకాల ఒక తండ్రిలాగా మమ్మల్ని కాపాడుతున్నాడు అనే భావనతో మీరు చక్కగా ఈ ప్రసాదాన్ని స్వీకరించండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. మీరు అతి తొందరలోనే అమ్మా నాన్నలు కాబోతున్నారు. మీరు అమ్మా నాన్నలు కాబోతున్న మాతృదేవతలు, పితృదేవతలు నా ఎదురుగుండా ఉన్నారు. మరి కాబోయే మాతృదేవతల్ని, పితృదేవతల్ని భగవంతుడు మా ఇంటికి పంపించాడు, భోజనం పెట్టుకునే అదృష్టం కలిగించాడనే భావంతోనే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీరందరూ మాతృదేవత, పితృదేవతలు అయిన తర్వాత మీ బిడ్డలతో పాటు మా బిడ్డలను కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.